అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయే కవిత శ్రీ జక్కని వేణుమాధవ్ వ్రాసిన కవిత వ్రాద్దామని. మొదటిసారి కవిత వ్రాద్దామని కూర్చున్నా. కలము కాగితము కవితా సామాగ్రి అనుకున్నా. ఒక్క పదం కూడా వ్రాయలేకపోతున్నా. మెదడులో ఆలోచనల పరంపరలు, ఆది అంతూ లేని అర్ధరహిత ప్రకంపనలు వస్తున్నాయి పోతున్నాయి రోడ్డు మీద వాహనాల వలె. కాగితం చూస్తే అన్నీ కొట్టివేతలే. ప్రేరణ కోసం గొప్ప కవుల కవితల్ని చదవసాగా. వారు సరస్వతీ పుత్రులు. అనుకరణ కూడా సాధ్యపడలా. కానీ నాలో ఆశ చావలా. వ్రాయటం తిరిగి ప్రారంభించా. వ్యాకులత చెందక 4 వాక్యాలు వ్రాయగలిగా. ఈ 4 వాక్యాలు నా ప్రాణ స్నేహితుడు ఆలకించి, కొన్ని పదాలు తీసి కొన్నిటిని చేర్చి, భావాలను మెచ్చి, భాషను కాస్త మార్చి, కొత్త అందాన్ని కొత్త రూపాన్ని ఇచ్చి నాకు తెలియకుండానే నాలో ఉత్సాహాన్ని నింపాడు. రాగానికి అనురాగాన్ని జోడిస్తే మధురమవుతుంది పాట. భావాన్ని భాషతో మిళితం చేస్తే హృదయాన్ని తాకుతుంది కవిత. కవిత్వం ఉద్భవించేది కవిత్వం ప్రేమలో పడ్డాకే. కవిత్వం ప్రేమికులే. కవిత్వం కాకూడదు కేవలం వ్యాపకం. సరదాగా మొదలైన ఓ రోజు కావాలి వ్యసనం. మనకు నచ్చింది అందరికీ నచ్చదేమో. అందరికీ నచ్చినట్లు మనం రాయలేమేమో. అందరి మన్ననలు పొందటం సాధ్యం కాదేమో. నా కవితని నేరుగా ప్రశంసించినా, ఘాటుగా విమర్శించినా, చాటుగా పరిహసించినా, సరదాగా చదివి వదిలేసినా అందరి స్పందనలను ఆహ్వానిస్తా. నా సహజత్వాన్ని కోల్పోక వ్రాయటం కొనసాగిస్తా. ఇదండి జక్కని వేణుమాధవ్ గారు రాసిన కవిత వ్రాద్దామని అనే కవిత. నమస్కారం.